అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి కచ్చా మ్యాంగోతో జామున్ అండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక పెద్ద బెంగన్పల్లి మామిడికాయ తీసుకున్నానండి. మ్యాంగో వచ్చేసి 750 గ్రామ్స్ ఉంటుంది. తురుముకున్నాక మనకు ఒక 500 గ్రామ్స్ వస్తుందండి తురుము అనేది. దీన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టాలండి. ఒక 10 to 15 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. ఈ తురుము అనేది దగ్గరికి రావాలండి. ఎంత దగ్గరికంటే అంత దగ్గరికి రావాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పటికీ కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇందులోకి నేను వచ్చి అరౌండ్ ఒక 150 to 200 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అంతే అండి, ఒక షుగరే యాడ్ చేసుకోవాలి, ఇంకేమీ అవసరం లేదు. షుగర్ వేసాక కలుపుతూనే ఉండాలి. దీనికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఇది బాగా ఉడకాలండి. మనకు ఉడికినట్టు ఎట్లా ఏర్పడుతుందంటే వాటర్ బబుల్స్ వస్తాయి ఉడుకుతున్న కొద్దీ. ఇలా సైడ్కి వీడియోలో చూపిస్తున్నట్టు బబుల్స్ వస్తాయి. పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. నాకెందుకు ఇది కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉన్నట్టు అనిపించిందండి. అందుకని నేను ఇందులోకి మళ్ళీ ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రాన్స్పరెంట్గా ఉడకాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. అదే షుగర్ తక్కువైందని చెప్పాను కదా, ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. యాడ్ చేశాక వీడియో అండి ఇది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. చాలా దగ్గర పడ్డాక ఈ వీడియో అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మామిడికాయ సీజన్లో మనకు మ్యాంగోస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నాకు కింద కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ అండి. థ్యాంక్ యూ. ఈ మ్యాంగో జామున్ అనేది మనకి బ్రెడ్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా